నేను డాక్టర్ చంద్రశేఖర్, న్యూరాలజిస్ట్, హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో మరియు ప్రతిమ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మా స్వగ్రామమైనటువంటి రాజక్కపేట గ్రామంలో గ్రామ ప్రజలందరికీ వైద్య సేవలు అందించడానికి ఈరోజు మా మిస్సెస్ డాక్టర్ ప్రణయవారి గారు, అదేవిధంగా దుబ్బాక హెల్త్ కేర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్లతో ఈరోజు మెగా ఫ్రీ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో భాగంగా అందరికీ కావాల్సినటువంటి రక్త పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు, అదేవిధంగా నరాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తూ వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లంకి అనుగుణంగా తగిన సలహాలు, సూచనలు ఇస్తూ అదేవిధంగా ఉచిత మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ ప్రజలందరికీ, సర్పంచ్, వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు రాజక్కపేట గ్రామంలోని విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అత్యాధునికమైన డిజిటల్ లైబ్రరీని ఒక 5 అత్యాధునికమైన కంప్యూటర్లతో ప్రారంభించడం జరిగింది. ఈ సదుపాయాన్ని కూడా గ్రామ యువత ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. స్టార్ట్ అయిన తర్వాత మనము ఒక్కొక్క గ్రామంలో, ముఖ్యంగా మన గ్రామంలో ఒకసారి పిడియాట్రిక్ సంబంధించిన డాక్టర్లందరినీ తీసుకొచ్చి వర్కింగ్ డేస్లో ఒకరోజు మనము ఒక హెల్త్ క్యాంపు పిల్లలకు సంబంధించి తప్పకుండా కండక్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రణయవాణి, మా వారు డాక్టర్ చంద్రశేఖర్, గ్రామ పంచాయతీ రాజక్కపేట సర్పంచ్ పద్మ వెంకటేష్ గారు ఈ ఆధ్వర్యంలో జరిగిన మెగా హెల్త్ క్యాంప్ గురించి ఆల్రెడీ మాట్లాడారు. సో నేను సూచనలు ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ 50 అంటే ప్రజలకు ఏం లేకపోయినా కూడా, చెస్ట్ పెయిన్ రాకపోయినా ముందే ఈసీజీలు ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. ఏమన్నా ముందే డిటెక్ట్ చేయడానికి బ్లడ్ టెస్ట్లు, ఇప్పుడు ఆల్రెడీ క్యాంపులో ఇద్దరికి లేని వాళ్ళకి షుగర్ డిటెక్ట్ చేయబడింది, కొందరికి బీపీలు డిటెక్ట్ అయ్యాయి. కాకపోతే హాస్పిటల్కి కూడా రాకుండా ఇంట్లోనే మీరు ఉండి కూడా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోగలరని, ఆరోగ్యానికి కాపాడుకోవాలి. దానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో అన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. ఎలాంటి మీరు ఆరోగ్యం కాపాడుకోవడానికి మీకు నియమాలు ఏం పాటించాలో అవన్నీ కూడా చెప్పబడ్డాయి ఈ క్యాంపులో. హెల్తీగా మీరు ఇంట్లోనే ఉండి అండ్ హాస్పిటల్కి ఎప్పుడు రావాలి అనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వబడ్డాయి ఈ క్యాంపులో. థ్యాంక్ యూ.